హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చాలా స్పెషల్గా ఉంది గాయస్. అదే మా జున్ను బర్త్డే. ఈరోజు చాలా ఎర్లీ మార్నింగ్ లేచేసినాం మేము అందరము. ఇక్కడ మా పిల్లల్ని మా ఆయన రెడీ చేస్తున్నాడు గాయస్. అంతలోపు నేనైతే ఇంట్లో ఉన్న పనులన్నీ చూసుకుంటున్నా. అదే క్లీనింగ్, మాపింగ్ అండ్ పూజ సామాన్లు కడగడం అలాంటి పనులు నేను చూసుకుంటున్నప్పుడు మా ఆయన ఇక్కడ మా పిల్లల్ని ఇద్దరిని చాలా నీట్గా రెడీ చేస్తున్నాడు. మిమ్మల్ని గుడికి తీసుకెళ్తాం, తొందరగా రెడీ అవ్వండి అని చెప్తే ఇక్కడ చాలా హ్యాపీగా రెడీ అవుతున్నారు గైస్ ఇద్దరు. బర్త్డే గైస్, హ్యాపీ బర్త్డే అన్నారు. బ్లెస్ చేయండి. ఇక్కడ వేసుకుంటున్న డ్రెస్సులు అయితే ఇద్దరికి సేమ్ ఉండేలా తీసుకున్నా గైస్. ఎందుకంటే అన్న తమ్ముళ్ళు సేమ్ డ్రెస్సులు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. జస్ట్ కలర్స్ డిఫరెంట్ ఇద్దరికి, కానీ సేమ్. మా పిల్లలు ఎవరి బర్త్డే అయినా ఇద్దరికి కొత్త డ్రెస్సులు కొంటుంటాం. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలే కదా, ఇద్దరికి కొత్త వేపిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళని చూసి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అందుకని ఇద్దరికి సేమ్ డ్రెస్సులు తీసుకుంటాం. ఇక్కడ మా జున్ను అయితే ఫస్ట్ వాడే రెడీ అవుతున్నాడు. ఎందుకంటే ఈరోజు వాడి బర్త్డే కదా, అందుకే వాడే రెడీ అవుతున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. మమ్మీ ఎప్పుడు వెళ్దామని తొందరగా రెడీ అవుతున్నాడు. వాడు రెడీ అయిపోయినాక ఇప్పుడు మా చిన్ను కూడా రెడీ అవుతున్నాడు. వాడికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. డాడీ ఎక్కడ వెళ్తున్నాం, ఏ గుడికి, ఎప్పుడు పోదాం, తొందరగా వెళ్దాం, అట్లాంటి చాలా క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ చైన్స్ వేసుకోవడం వల్ల ఇంకా వాళ్ళ లుక్ ఇంకా అదిరిపోయింది గైస్. ఇక్కడైతే మేము బైక్ మీద స్టార్ట్ అయిపోతున్నాం గైస్. నిన్న మొన్నటి వరకు చాలా ఎండలు మండిపోయినాం. ఈరోజు మేము వెళ్ళేటప్పుడు అయితే అసలు ఎంత కూల్గా ఉండేనో. మేము గుడికి వెళ్ళేంత వరకు చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం నలుగురం బైక్ మీద హ్యాపీగా. ఇక్కడైతే రీచ్ అయిపోయినాం గైస్. ఇప్పుడు బైక్ పార్కింగ్ చేసేసి పైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. ఇక్కడనే బైక్ దగ్గరనే మా చెప్పులన్నీ ఇక్కడనే పెట్టేసి వెళ్ళిపోయినాం పైకి. అసలు చెప్పులు వేసుకోలేదు. మేము వెళ్ళేంత వరకు చల్లగానే ఉండే, తర్వాత ఎండ స్టార్ట్ అయింది. ఇక్కడ పిల్లల్ని తీసుకొని పైకి వెళ్తున్నాం. వీళ్ళైతే అసలు పిల్లలు ఎక్కరో అనుకున్నాం, కానీ మాకంటే ముందే ఎక్కేశారు. ఇప్పుడైతే మేము గుడి లోపలికి వెళ్తున్నాం గైస్. గుడి చూస్తుంటే అసలు ఎంత బాగుందో. అందరు దేవుళ్ళను ఒకటేసారి చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది గైస్. ఇక్కడ మేము ఒక్కొక్క గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తుంటే ఆ పీస్ఫుల్ వైబ్స్, ప్రశాంతత అసలు ఎంతో మంచిగా అనిపిస్తుందో గైస్. ఇలా అప్పుడప్పుడల్లా గుడికి రావాలని అనిపిస్తుంది. ఈరోజు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేము. ఇక్కడ మా పిల్లలు అందరు దేవుళ్ళని దర్శనం చేసుకుంటున్నాం. గుడి చుట్టుపక్కల వ్యూ అయితే అసలు ఎంత బాగుంటుందో. చాలా గ్రీన్గా అసలు అన్ని కొండలు అవన్నీ బాగున్నాయి గైస్. ఇక్కడైతే ఒక పెద్ద గంట పెట్టిరు గైస్. మాకు కొడతామంటేనే చాలా బరువు ఉంది, అసలు రావట్లేదు. నేను మా ఆయన కొట్టేసిన తర్వాత ఇంకా మా పిల్లలు వచ్చి మేము కూడా కొడతామంటారు. వాళ్ళకి అందదు. అప్పుడు మా ఆయన వాళ్ళని పైకి ఎత్తుకొని ఇద్దరితోని గంట కొట్టించింది గైస్. చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా సౌండ్ వస్తుంది. ఒక్కసారి కొడితే మొత్తం టెంపుల్ అంతా వినిపించేంత సౌండ్ వస్తుంది. అంత పెద్దగా ఉంది ఆ గంట. అందరు దేవుళ్ళని దర్శనం చేసుకున్న తర్వాత గుడిలో ఒక దగ్గర కూర్చొని ఇక్కడైతే మేము ప్రసాదం తింటున్నాం గైస్. ప్రసాదం అయితే చాలా బాగుంది టేస్ట్. తర్వాత మేము ఇప్పుడైతే కలిసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ గైస్. చూడండి మా పిల్లలు ఇద్దరు మళ్ళీ సేమ్ డ్రెస్, మార్నింగ్ సేమ్ డ్రెస్, ఇప్పుడు కూడా సేమ్ డ్రెస్ మ్యాచింగ్ తీసుకున్నారు. ఎంత బాగున్నారు కదా చూడడానికి, క్యూట్గా. ఇదైతే మా జున్నుగాడి 4th బర్త్డే గైస్. వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్. ఈరోజు నా బర్త్డే, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం అయితే ఒక్కొక్క ఫోటో అయితే దిగేసినాం గైస్ బర్త్డే బాయ్తోని. అంతే ఈరోజు బ్లాగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. అంతే, బాయ్.